నమస్కారం అండి. యూట్యూబ్ మిత్రులకు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఘటనలను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేస్తున్న హింసను కేంద్రంలో ధర్నా చేసి కేంద్రంలో ఉండే పెద్దలకు, కేంద్రం కేంద్రంలో ఉండే మన దేశంలో ఉండే అన్ని పార్టీలకు అర్థమయ్యే విధంగా మన దేశ రాజధాని ఢిల్లీలో నేను ధర్నా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కొన్ని గంటలకు ఆయన చెల్లెలైనటువంటి షర్మిల గారు, రాజశేఖర రెడ్డి పుత్రిక, ఈమె మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు మీ చిన్నాన్న చనిపోయినప్పుడు మీరెందుకు చేయలేదు ధర్నా? ఇప్పుడు వినుగొండలో ఒక కార్యకర్త చనిపోతేనే ఎందుకు ధర్నా చేస్తున్నారు అని చెప్పి ఒక ఇంకితం లేని మాటలు షర్మిల గారు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు మీ చిన్నాన్నకో, మీ పెదనాన్నకో, మీ అమ్మకో, చుట్టుపక్కల వాళ్ళకో, నీ బంధువర్గానికో రాష్ట్రాన్ని ముడిపెట్టి చూడొద్దమ్మా షర్మిల. నీకు జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా కోపం, పగ ఉంటే, నీకు ఆస్తి పంపకాల మీద ఉంటే వాటిపైన చూసుకో. అంతేగాని ఎక్కడో ఒక కార్యకర్త చనిపోతే మీ చిన్నాన్నకు దానికి లింకు పెట్టి మాట్లాడడం. మీరు పిసిసి అధ్యక్ష పదవి ఎందుకు తీసుకున్నారా? రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఇటువంటివన్నీ ఏమీ ఆలోచన చేయకుండా, రాష్ట్రానికి ఏమన్నా వనగూరుతాయా ఇటువంటివేమీ ఆలోచన చేయకుండా ఓన్లీ మీరు పిసిసి పదవి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే ఒక పనిగా పెట్టుకొని, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే, అధికార పక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే. మీకు ఏమన్నా ఆస్తి తగాదాలు ఉంటే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారితో ఏదైనా కూర్చొని మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకోండి. అంతేగాని మీ సొంత సమస్యలను రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్ది ఇవి జగన్మోహన్ రెడ్డిని విమర్శ చేయడం ఎంత మటుకు సమంజసం ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పిసిసి పదవి హోదాలో మీరున్నారు. మీరు రాష్ట్రంలో అధికారం వచ్చినప్పటి నుంచి టీడీపీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి విగ్రహాలను కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కానీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడికక్కడ కొట్టడం, విగ్రహాలు పగలగొట్టడం ఇటువంటివి చేస్తున్నప్పుడు మీ తండ్రి గారి విగ్రహాలు పగలగొడతానే నువ్వు ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖండించని మీరు ఈరోజు ఒక కార్యకర్త చనిపోతే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పోయి ధర్నా చేస్తున్నాడు అంటే, నెలపన్న ఒక కార్యకర్తే చనిపోయినాడా? మీకు ఏమీ కనపడలేదా? ఎంతమంది మీద ఏం జరుగుతున్నాయి, దాడులు ఎట్లా జరుగుతున్నాయి, కేసులు ఎట్లా పెడుతున్నారు, ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా. మీకు ఎక్కడా కనపడలేదా? మీరు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడిచే విధంగా, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాడిఫై చేస్తే ఆ విధంగా మాడిఫై చేసే విధంగా మీరు ప్రవర్తిస్తే, కాంగ్రెస్కి ఆల్రెడీ పుట్టగతులు లేవు. రాష్ట్రాన్ని విడగొట్టి సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీని. మళ్ళీ మీరు దానికి ఏదో నీళ్లు పోసి మొక్కను పెంచి పెద్ద చేసి కాంగ్రెస్ను వృక్షాన్ని చేస్తా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్యకర్తలంతా, నాయకులంతా మా వాళ్ళే, రేపు జగన్మోహన్ రెడ్డిని జైలుకు పోతే మొత్తం పార్టీనంతా మా దాంట్లోకి వస్తారు, కాంగ్రెస్ బలోపేతం అవుతుందని చెప్పి మీరు మాట్లాడుతున్నారే. ఒక్కసారి మీకు సిగ్గు ఏమన్నా ఉందా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే దాడులకు గురవుతుంటే మా వాళ్ళని నువ్వే చెప్పుకుంటున్నావు, మీ కార్యకర్తలని నువ్వు చెప్పుకుంటున్నావు. మరి నువ్వు ఆ కార్యకర్తలకు నువ్వు ఎక్కడైనా కానీ ఒక ట్వీట్ చేసి ఇటువంటి దాడులు జరగకూడదని చెప్పి అధికార పక్షాన్ని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినావా ఎప్పుడన్నా? ఈ నెల రోజుల కాలంలో విమర్శించాల, మాటలు రావు. ఏం జరుగుతున్నా, ఇంత క్రైమ్ జరుగుతున్నా ఒక్క ట్వీట్ చేయని దానివి జగన్మోహన్ రెడ్డిని మాట్లాడడానికి మాత్రం 4 గొట్టాలు పెట్టుకొని వచ్చి ముందుకు నిలబడి మాట్లాడతావు, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తావు, మీ చిన్నాయన హత్యకు లింకు పెడతావు. మీ చిన్నాయన హత్యకు ఏమన్నా అవినాష్ రెడ్డికి వాళ్ళకి ఏమన్నా లింక్ ఉంటే కోర్టులు ఉన్నాయి, అవి చూసుకుంటారు. వాళ్ళు కోర్టుల విధంగానే జరుగుతుంది. ఒకవేళ ఏమన్నా నిజంగా వాళ్ళు ఏమన్నా తప్పు చేసింటే వాళ్ళకి శిక్ష జరుగుతుంది. ప్రతిదాన్ని రాష్ట్రంలో జరిగే ప్రతి సమస్యను మీ చిన్నాన్న మర్డర్కే లింకు పెట్టి చూడడం, నా చెల్లెలను మోసం చేసినాడు అనడం. నీ చెల్లెలు అంటే నీలాంటి చెల్లెలు రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డికి అందరూ చెల్లెలే. దీంట్లో నువ్వు ఒక్కదాని చెల్లెలు అనేది కాదు, ఇంకొకటి అనేది ఏం కాదు. నీకు ఏమన్నా ఆస్తి పంపకాలు ఇటువంటి ఏమన్నా బాధలుంటే దగ్గరుండి నువ్వు మీ అన్నతో టైఅప్ అయి కూర్చొని కోర్టు లాయర్ల ద్వారా సంప్రదించుకొని చేసుకోమ్మా. నువ్వు పిసిసి అధ్యక్షురాలుగా కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేస్తే కాదు, జగన్మోహన్ రెడ్డి మీద మాట మాట్లాడితే కాదు. ఎవరైతే అధికార పక్షంలో ఉండారో వాళ్ళ తప్పులు ఎప్పుడైతే నువ్వు ఎత్తి చూపుతావో అప్పుడు నువ్వు పిసిసి అధ్యక్షురాలుగా న్యాయం చేసిన దానివైతావు.
నువ్వేమో ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో కొట్లాడతావు, రాహుల్ గాంధీ గారేమో బీజేపీతో కొట్లాడతారు. నువ్వు ఇక్కడ బీజేపీ ఎన్డీఏ కూటమి పార్టీతో కలిసి అంటగాగుతావు. నీది ఏం రాజకీయమో ఏమో, ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలో మిమ్మల్ని అర్థం కాలే. ఈ రాజకీయాలు చూస్తే రాహుల్ గాంధీకి అక్కడో ఇక్కడో కొంత గొప్పగా పోయిన ఎలక్షన్లో కొంచెం ఒక డిస్టింక్షన్ పాస్ మార్కులు మాదిరి వచ్చి కొన్ని 50% దాటి మార్కులు వచ్చినాయిలే అనే విధంగా రాహుల్ గాంధీ కొట్టుకొని వచ్చినాడు పాదయాత్ర చేసి. నీలాంటి నాయకురాలను అక్కడక్కడ ఇట్లా ఒక్కొక్క స్టేట్కి ఒకరు కొంతమందిని నీలాంటి వాళ్ళను పెట్టుకుంటే మళ్ళీ పాత స్థాయికి పోయి మళ్ళీ మోడీ గారు అత్యధిక మెజార్టీతో మోడీ గారికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారమ్మా మీరు. కొంచెం నువ్వు ఎందుకు పీసీసీ తీసుకున్నావా, బాధ్యతలేమి, ఇక్కడ ప్రజల మనోభావాలేమి, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలేమి అవన్నీ గుర్తించి దానికి అనుగుణంగా నడుచుకుంటే మంచిది. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డిని మాట్లాడడం వల్ల నీకు ఒరిగేదేం లేదు, నీకు వచ్చేదేంది లేదు. ఒక్కసారి ఆలోచన చేసి ప్రజల కోసం మాట్లాడు, ప్రజల కోసం నిలబడు.